అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఆషాఢ్ మాసం ప్రారంభంలో వచ్చే ఏకాదశిని దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మల పాపాలు సైతం నశిస్తాయని నమ్మకం. హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి పర్వదినం నుంచే పండగలు ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచి వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. హైందవ సంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగకి విశేషమైన స్థానముంది. దీన్నే శయని ఏకాదశి లేదా హరివాసరం లేదా పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. జూన్ 26 నుంచి ఆషాఢ్ మాసం ప్రారంభమైంది. ఈ ఏడాది 2025 జూలై 6వ తేదీన ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకోనున్నారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఇందులో విశేషం అంటే ఏమిటంటే, మనకుండే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. వీటన్నింటినీ కలిపి పనిచేయించే మనస్సు అంతరేంద్రియం. ఈ 11 ఇంద్రియాలు ఏకోన్ముఖంగా శ్రద్ధతో శ్రీ మహావిష్ణువును స్మరించే సమయమే ఈ ఏకాదశి పండుగ. ఈ నేపథ్యంలో తొలి ఏకాదశి పండుగ విశిష్ట, పూజా విధానం గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఒక ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ్ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై సుమారు 4 నెలల పాటు శయనిస్తాడు. అనంతరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు తిరిగి మేల్కొంటాడట. శ్రీ మహావిష్ణువు నిద్రించే ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా అభివర్ణిస్తారు. తొలి ఏకాదశి నుంచి ఈ 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. వాస్తవానికి ఈ పరిణామాలను పరిశీలిస్తే, ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పులే పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాల గమనాలు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో బాగా గమనిస్తే, ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. ఈ విధంగా సూర్యుడు దక్షిణం దిశకు మరలినట్లు కనిపించడం దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా ఇదే మాసంలో చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభం అవుతుంది. తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి? ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించాలి. ఒకవేళ కుదిరితే రాత్రంతా జాగరణ చేయాలి. నిర్మలైన మనస్సుతో విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు భాగవతాన్ని పఠించడం చేయాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. ఈ తొలి ఏకాదశి రోజున ఆవును పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని కూడా చెబుతారు. తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృ దేవతలకు ఎంతో ఇష్టమట. అలాగే ఈ కాలంలో వాతావరణ పరిస్థితులు కూడా మార్పులు వస్తాయి కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుందట. కనుక ఏకాదశి రోజు ఆలయాల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా ఇప్పటికీ వస్తోంది. వాలుతున్నట్లు కనిపిస్తాడు. ఈ విధంగా సూర్యుడు దక్షిణం దిశకు మరలినట్లు కనిపించడం దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా ఇదే మాసంలో చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభం అవుతుంది. ఎంతో మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి రోజున ఈ వ్రతం ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ఈ తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి హిందూ పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందని కూడా చెబుతారు.